మార్నింగ్ లేచాను, వెయిట్ కొంచెం పెరిగింది, నైట్ గట్టిగానే తిన్నాను, సో ఇట్స్ ఓకే. పూజ చేశాను. ఈ రోజు సెమీ ఫాస్టింగ్ చేద్దాం. ఇది ఎప్పుడు పెట్టారు? కంప్లీట్ ఫాస్టింగ్ చేస్తే మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ లో ఇంకా ఎక్కువ తినేస్తాను. సో లైట్ గా తిందాం. ఏది ఏమైనా ఫ్రెష్ గా వండుకున్న ఫుడ్ కంటే నైట్ మిగిలిపోయింది వేడి చేసుకుని తింటే అబ్బా సూపర్. 9 to 9:30 వార్మప్ ఉంటుంది. మైండ్ రిలాక్స్ చేసుకుంటాను. తర్వాత ఫోకస్డ్ గా వర్క్ చేసుకోవచ్చు అని ఇంకా 10:15 కి వర్క్ స్టార్ట్ చేశాను. చాలా మంది నేను రీల్స్ లో సరదాగా చెప్పేవి సీరియస్ గా తీసుకుంటున్నారు. పని చేయకుండా జీతం ఇవ్వడానికి ఇదేమి మా మేనమామ కంపెనీ కాదు. నిజంగా మా మేనమామ కంపెనీ అయితే డబుల్ వర్క్ చేయించుకుని సగం సాలరీ ఇచ్చేవాడు, అది వేరే విషయం. ఇంకా లంచ్ కి క్యారెట్, చికెన్ అండ్ ఫిగ్స్. ఈ ఫిగ్స్ నేను ఫస్ట్ టైం తింటున్నాను. ఓకే, శ్రీలేఖకి ఇచ్చేద్దాం. కొంచెం సేపు వాకింగ్ చేసుకున్నాను. నా వర్క్ ల్యాప్టాప్ టచ్ స్క్రీన్ అని ఈ రోజు తెలిసింది. మా చిన్న బాస్ కి అలాగో డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ అనే టైటిల్ ఉంది. ఇందులో కూడా రీల్స్ వచ్చేలాగా ఆటోమేషన్ ఏమన్నా చేయగలడేమో రేపు కనుక్కోవాలి. ఈవినింగ్ జిమ్ కి వెళ్ళాను. లైట్ గా పుల్ వర్కౌట్ చేద్దామంటే ఈ మిడత మొహంగాళ్ళు వీడియోలు చూసుకుంటూ ఒక్కొక్క మెషిన్ మీద అరగంట కూర్చున్నారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ప్రోటీన్ తీసుకున్నాను, డిన్నర్ స్కిప్ చేశాను, టార్గెట్ ఫినిష్ చేశాను, సప్లిమెంట్స్ తీసుకున్నాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ ఒక తెక్కన్ తల్లు కేస్. ఇది ఒక విలేజ్ యాక్షన్ కామెడీ. బీజు మీనన్ కి అండ్ వాళ్ళ ఊర్లో ఉన్న పోరంబోక కుర్ర వాళ్ళకి మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది స్టోరీ. అయ్యపానం కోశయం నచ్చితే అటు ఇటుగా ఇది కూడా అలానే ఉంటుంది. తెలుగులో లేదు అనుకుంటా, బట్ సబ్ టైటిల్స్ తో చూడాలి అంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. ఈ రోజుకి అంతే.